ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కాటారం, మల్హార్, మహాముత్తారం, పల్లిమెల మండలాల్లో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేశవపూర్, నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కాటారం, మేడారం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రయాణికులు వాగులు దాటకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ములుగు జిల్లాలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోంది. వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ గ్రామాలు, రహదారులు నీట మునిగిపోయాయి. ప్రజా రవాణా స్తంభించిపోయింది. ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని బండారుపల్లి వద్ద ఉన్న రాళ్లవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. గోవిందరావుపేట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం లక్నవరం సరస్సు నీటి మట్టం 32.6 ఫీట్లకు చేరుకుంది. ఏటూరు నాగార మండలం కొండాయి వద్ద జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొండాయి, మల్యాల, ఐలాపూర్ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చల్పాక వద్ద కూడా జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎలిశెట్టిపల్లి, బాలాజీ బంధం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండాయి, చల్పాక వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తాత్కాలికంగా బోట్లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందిస్తున్నాయి. ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే గత రాత్రి నుండి అయితే భారీగా అయితే వర్షము ఇటు ములుగు జిల్లా, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. ఇటు భారీ వర్షాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడటంతో ఈ వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ 3 జిల్లాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఇటు అనేక ఏజెన్సీ గ్రామాలకైతే ప్రస్తుతం రాకపోకలు స్తంభించిపోయాయి. అనేక గ్రామాలకైతే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ వాగు పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. మనం చూసుకోవచ్చు. ఇటు గోదావరి, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి దగ్గర ఉన్న లక్ష్మీ బ్యారేజ్ దగ్గర గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు అయితే చేరుతుంది. ఇది 3,12,085 క్యూసెక్ల వరద నీరు అయితే లక్ష్మీ బ్యారేజ్ లోకి వస్తున్న నేపథ్యంలో 85 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి. ములుగు జిల్లాలోని తుపాకులో సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా తీవ్రంగా వరద పోటు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. 3,10,750 క్యూసెక్ల చేరుతుంది. దాంతో దిగువ ప్రాంతానికి 45, మొత్తం 59 గేట్లకు గాను 45 గేట్లు వచ్చి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అనేక గ్రామాలు అయితే ఇబ్బంది పడటంతో రైతులు కానీ ఇటు గ్రామ ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు జంపన్న వాగు కూడా, ఏది ములుగు జిల్లాలో ప్రవహిస్తున్న జంపన్న వాగు కూడా భారీగా వరద నీరు పెరగడంతో ఒక పక్క ఈ కొండాయి దగ్గర భారీగా జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు కొండాయి, మల్యాల, ఐలాపూర్ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి. ఇటు ఎటునగరం మండలంలోని చల్వాక దగ్గర కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఇటు బాలాజీ బంధం, ఎలిశెట్టిపల్లి కూడా పూర్తిగా అయితే రాకపోకలు బంద్ అవ్వడంతో ఇటు అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం తాత్కాలిక బోట్లను ఏర్పాటు చేసి మొత్తం తాత్కాలిక బోట్ల ద్వారా ప్రజా రవాణాను అయితే కొనసాగిస్తున్నారు. అత్యవసర సేవలు అయితే అధికారులు అందిస్తున్న పరిస్థితి. ఇటు మహబూబాబాద్ లో కూడా భారీగా వరద వాగులు పొంగడంతో ఇటు పాకాల చెరువు కానీ, బయ్యారం పెద్ద చెరువు కూడా నిండు కుండలాగా ఉండటం, అనేక గ్రామాలు కూడా మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ, గంగారం ఈ ఏరియాలో మొత్తం కూడా, బయ్యారం ఈ ఏరియాలో కూడా మొత్తం కూడా కొంత గ్రామాలకు రాకపోకలు అయితే స్తంభించిపోయాయి. మొత్తానికి 3 జిల్లాలు గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అయితే ప్రజలైతే అతలాకుతలం అవుతున్న పరిస్థితి. ఇటు మనం భూపాలపల్లి సింగరేణిలో కూడా చూసుకుంటే సింగరేణి గనుల్లోకి భారీగా వరద నీరు చేయడంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం కలిగిందని సింగరేణి యాజమాన్యం చెప్పింది. ఇటు పక్క భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా
ప్రభుత్వ యంత్రాంగం అయితే అలర్ట్ అయి ఉంది. ఎక్కడికక్కడికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారి సేవలు అయితే అందిస్తున్నారు. ఇటు వైద్య సిబ్బంది కూడా ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హన్మకొండలో కొంత గొర్రెలు ఇవ్వడంతో హన్మకొండ, వరంగల్ ముంపు కాలనీలన్నీ కూడా తిరిగి యథావిధిస్తానని చేరడంతో అక్కడ వైద్య సిబ్బంది కూడా కొంత ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ మినహా ఇటు మైబాద్, ములుగు, భూపాలపల్లి అయితే గత రాత్రి నుంచి కూర్చున్న వర్షాలకైతే ప్రస్తుతం అయితే వాగులు, చెరువులు పొంగి పడుతున్నాయి. ఇటు ములుగులో చూసుకుంటే రామప్ప, లక్నవరం చెరువు కూడా భారీగా వరద నీరు చేరింది. ఇంకొక ఫీట్ నీటి మట్టం పెరిగితే లక్నవరం చెరువు మత్తడి పోసే అవకాశం ఉంది. ఇటు పాకాల చెరువు కానీ ఇటు చూసుకుంటే ఇటు పెద్ద చెరువు కానీ ఇటు కాటారం పెద్ద చెరువు కూడా భారీగా వరద నీరు వచ్చింది. ఇది వీటన్నిటి ద్వారా కొన్ని గ్రామాలకైతే ప్రస్తుతం రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికార యంత్రాంగం మొత్తం అన్ని విధాల ప్రజలకు సేవలు అందించే విధంగా సంసిద్ధమైంది. ప్రజలు బయటకండి ఈ వాగులు, వంకలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి విపత్తులు సంభవించిన అధికారుల దృష్టికి తీసుకురావాలనేసి ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. దీపిక, చంద్రశేఖర్, వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా కొన్ని గ్రామాలకైతే పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఎలాంటి అత్యవసర వైద్య సేవలకు కానీ ఇంకా వేరే అవసరాలకి బయటికి రాలేని పరిస్థితి. వారు ఇంకా దానికి తోడు ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు రావడంతో ఆ నీళ్లలోకి నీరు చేరడంతో కొంత వారి నిత్య అవసరాలు కూడా తడిసిపోవడం జరిగింది. అలాగే వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు కాలనీలో ఉన్న రోడ్లు కూడా మొత్తము నీటి మునగడంతో వారు బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా క్లిష్ట పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. ఒక పక్క అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకైతే అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా అయితే ఉంది. అలాగే దానికి తోడు రైతులు కూడా పొలాలన్నీ నీట మునిగిపోయాయి. నీట మునిగిపోయి 3-4 రోజులుగా నీట మునిగిన పొలాలు, ఇటు మిర్చి నార్మల్లు కూడా నీట మునిగిపోవడంతో నార్మల్లు కుళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళైతే కొంత ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు లేక మాత్రం కొంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత సీజనల్ వ్యాధులు కూడా ప్రబలి జ్వరాలు వస్తున్న నేపథ్యంలో వారికి సరైన వైద్యం అందలేక కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ఉంది. ఒక పక్క ప్రజా రవాణా కూడా స్తంభించిపోయింది. ప్రజలు ఏదైనా అవసరాల కోసం బయటకు వెళ్ళలేని పరిస్థితి, బయటకు వెళ్ళిన వాళ్ళ ఇంటికి రాలేని పరిస్థితి. దీంతో కొంత ఇబ్బందులు అయితే 3 జిల్లాల వ్యాప్తంగా ఇబ్బంది జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండటంతో కొంత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే అధికారులు వారికి సహాయం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక, చంద్రశేఖర్, వరద ప్రవాహానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలతో ఇటు అధికారులు కానీ, ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా పర్యటిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఎప్పటికప్పుడు ఈ 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా అధికారులతో సమావేశాలు నిర్వహించి అసలు ఎలాంటి విపత్తులు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే అక్కడ ప్రజలకి మన ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అని ఒక పక్క పోలీసు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ తోని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటు పక్క గ్రామాల్లో ముంపు ప్రాంతాలు అయితే పర్యటిస్తున్న అధికారులు వీలైతే ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అన్ని సిద్ధం చేశారు. ఒక పక్క ఈ కరెంటు స్తంభాల జోలికి కానీ, తర్వాత కూలిపోయే శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకుండా ఉండే విధంగా చూస్తున్నారు. ఇటు గ్రామ పంచాయతీ కూడా ఎక్కడికక్కడికి వ్యాధులు ప్రబలకుండా కొంత చర్యలు తీసుకుంటూ ఫాగింగ్ యంత్రాల ద్వారా కొంత దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. కొన్ని గ్రామాలకి బోట్ల ద్వారా కూడా వెళ్ళి ఈ ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ వచ్చే నేపథ్యంలో వారికి కొంత మెడిసిన్ కూడా అందిస్తున్న పరిస్థితి. ఇటు అధికారులు చెప్తున్నది ఒకటే, మీరు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సహాయం ఈవెన్ అంబులెన్స్ లో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇటు ములుగు పోలీస్ డిజాస్టర్ టీం కూడా ఉంది ములుగులో. వీరంతా కూడా ఎక్కడైతే వాగులు పొంగి అక్కడ గ్రామాలకి రహదారి స్తంభించిపోతుందో అక్కడ తాత్కాలిక పడవల ద్వారా వారికి రవాణా సౌకర్యంతో పాటు నిత్య అవసరాలు, ఇటు మెడికల్ ఎమర్జెన్సీ అందే విధంగా అయితే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. దీపిక, చంద్రశేఖర్, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ నిపుణులు ఏం చెప్తున్నారు? ఈ వర్షాలు వాతావరణ శాఖ ఆల్రెడీ ముందుగానే హెచ్చరించింది. ఈ నెల 19 వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు
పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు క్లౌడ్ బస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎంతటి విపత్తు వచ్చినా మన దానికి ఆదుకునే విధంగా అయితే ప్రభుత్వం అయితే సంసిద్ధమైంది. ఇటు వాతావరణ శాఖ ముందస్తుగానే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణం ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ల ఆధారంగా ఇటు ముఖ్యమంత్రి కూడా అన్ని జిల్లాలను కూడా అలర్ట్ చేశాడు. అన్ని జిల్లాలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని, కలెక్టర్లను, పోలీసులను, ఎస్పీలను వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా వీలైతే అవసరమైతే కొంత ఏజెన్సీ గ్రామాలు మొత్తం చుట్టుముట్టి కొన్ని రోజుల పాటు కూడా వరద నీరు చుట్టుముట్టడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో అక్కడ ఉన్న వారికి అవసరమైతే హెలికాప్టర్ ని వాడుకొనైనా సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి మరి ఈ నెల 19 వరకు కూడా ఇటు వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అది అలర్ట్ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం 19 వరకు కూడా ఎలాంటి వర్షాలు పడ్డా ఎదుర్కొన్న సిద్ధంగా ఉంది. అంతేకాదు ఒకవేళ వాతావరణంలో మార్పులు జరిగి ఇంకా కొన్ని రోజులు పెరిగినప్పటికీ కూడా ఆ వాతావరణ శాఖ చెప్పిన సూచనల ప్రకారం అధికార యంత్రాంగం అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 3 రోజుల వరుస సెలవులు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమల భక్తజన సంద్రంగా మారింది. ఇక శుక్రవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భక్తులు బారులు తీరారు. శనివారం టైమ్ స్లాట్ టోకెన్స్ గంటలోపే పూర్తి కాగా ఆదివారం టైమ్ స్లాట్ టోకెన్స్ కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఇక నారాయణగిరి ఉద్యానవనంలోని అన్ని షెడ్ల భక్తులతో నిండి క్యూలైన్ శీల తీరణం వరకు వ్యాపించి ఉంది. 2 రోజుల పాటు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. నారాయణగిరి మొదలుకొని టీబీసీ, ఏఎన్సీ, ఎంబీసీ ప్రాంతాల్లో ఇసుకేసిన రాలనంత భక్తులు గోవింద నామాలు స్మరిస్తూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కు ప్రవేశ మార్గమైన శిలాతోరణంకు చేరుకుంటున్నారు. శుక్రవారం నాడు 77,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి 3.53 కోట్ల రూపాయలు చెల్లించారు భక్తులు. క్యూలైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు పాలు, మజ్జిగ, కిచిడి, ఉప్మా, సాంబార్ రైస్, పెరుగన్నం, సుండల్ వంటివి అందిస్తున్నారు. సామాన్య భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం వద్ద ఎస్ఎన్డి టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేసింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ దీపిక, ఏదైతే శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తిరుమల తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు వైకుంఠం జీ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ నిండిపోయి వెలుపల దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్ల భక్తులు బారుతీరని చెప్పుకోవాలి. రింగ్ రోడ్ మొత్తం భక్తులతో నిండిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ లో ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిరంతరాయంగా భక్తులు క్యూలో వేచి ఉన్న వారికి అన్నపానాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తూ వస్తుంది. భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం
థ్యాంక్ యూ సురేష్. అనకాపల్లి జిల్లా తుని వద్ద విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో విశాఖ నుండి విజయవాడకు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆగిపోయాయి. విద్యుత్ సమస్యతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా తుని వద్ద విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో విశాఖ నుండి విజయవాడకు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. విద్యుత్ సమస్యతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అనకాపల్లిలో విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఏ రైళ్లు నిలిచిపోయాయి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, విశాఖపట్నం నుండి ఇలా విజయవాడ వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో అయితే నక్కపల్లి మండలం గుల్లిపాడు స్టేషన్ వద్ద అయితే సుమారు దాదాపు ఈ యొక్క ట్రైన్ 2 గంటల సేపు అయితే నిలిచిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమంటే పైన ఏదైతే హైపర్ టెన్షన్ సంబంధించి ఈ యొక్క ట్రైన్స్ నడవడానికి ఏదైతే హైపర్ టెన్షన్ సిగ్నల్స్ ఉంటాయో ఆ పవర్ సప్లై అనేది అయితే పూర్తిగా అయితే నిలిచిపోవడంతో ఈ యొక్క ట్రైన్స్ అన్ని ఆగిపోవడం జరిగింది. ఈ ట్రైన్ వెనకాల అయితే దాదాపు విశాఖపట్నం నుండి 7-8 ట్రైన్స్ అయితే వెళ్లాల్సిన అవసరమైన పరిస్థితి ఉంటుంది. ఆ ట్రైన్లు కూడా ప్రస్తుతం 2 గంటల సేపు ఆలస్యంగా నష్టమైతే జరుగుతుంది. దీపిక, ముఖ్యంగా ఈ యొక్క ట్రైన్స్ అంతరాయం జరగడం దానివల్ల అయితే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడమే జరుగుతుంది. ప్రస్తుతం వందే భారత్ కి సంబంధించిన ట్రైన్స్ కూడా ఇక్కడ విశాఖ నుండి అయితే సికింద్రాబాద్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా ప్రతి ట్రైన్ కూడా గంట నుండి గంటన్నర ఆలస్యం అవడం జరుగుతుంది. కానీ ఈ ట్రైన్ కి సంబంధించిన వైర్స్ ఏవైతే పవర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇబ్బంది పెట్టడం వల్ల అయితే 2 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఆలస్యం అవ్వడం అయితే జరుగుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి పబ్లిక్ చాలా మంది దాదాపు ఈ యొక్క సింహాద్రి ఎక్స్ప్రెస్ లో అయితే విశాఖ నుండి విజయవాడ చేరుకోవడానికి చాలా మంది అయితే ఈ యొక్క ట్రైన్ లో వెళ్ళడం జరుగుతుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ రోజు జరిగిన ఈ యొక్క ట్రైన్ పవర్ లేకపోవడం వల్ల అయితే ఈ ట్రైన్స్ అన్ని కూడా అక్కడ నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. దీనిపైన ఇప్పటికైనా అధికారులు, రైల్వే అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పటికైనా అలర్ట్ అయ్యి వెంటనే బాగు చేయాల్సిందిగా ప్రయాణికులు అయితే కోరుతున్నారు. కానీ ఇంతవరకు కూడా రైల్వే అధికారులు ఎవరు అక్కడికి చేరుకోకపోవడం, దాన్ని మరమ్మతు చేసే ప్రయత్నాన్ని చేయటం అయితే లేదు. మరోపక్క అక్కడ వర్షాలు పడడంతో అయితే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని అయితే రైల్వే శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. నెల్లూరు మున్సిపల్లోని హై స్కూల్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. P4 ద్వారా సిటీలోని 13 హై స్కూల్స్ ను ఆధునీకరించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. శ్రీశక్తి పథకానికి మహిళల నుండి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి నారాయణ అన్నారు. సిటీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా చేసి రోల్ మోడల్ గా నిలబెడతామని అన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మహిళల యొక్క ఆనందానికి అంతులు లేవు. ఎంతో మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని. నిన్న ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా. పార్కులు 47 పార్కులు ఉంటే మొత్తం 47 పార్కులు ఉన్నాయి. ఆ 47 పార్కులలో 43 పార్కులు టేకప్ చేసాం. 35 అయిపోయినాయి. మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరాకు కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ 15th పూర్తవుతాయి. ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం. నెల్లూరులో 55 స్కూల్స్ ఉన్నాయి.
1, 2 కాదు 55 నెల్లూరు సిటీలోనే. వీటిలో 15 హై స్కూల్స్ ఉన్నాయి, 15 హై స్కూల్స్. ఈ 15 హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను. విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సిసి కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్చిదిద్దారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అదే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకు బయలుదేరారు. చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. తిరిగి ఆమె సెప్టెంబర్ 1న హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భర్త అనిల్, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమెకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. తమకు ఇష్టమైన వాహనం కొనుగోలు చేసిన తర్వాత దానికో ఫ్యాన్సీ నంబర్ కోసం వేలంలో పోటీ పడే వారికి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో రవాణా శాఖకు ఏటా 100 కోట్లకు పైగా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను త్వరలో జారీ చేయనున్నారు. వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ గా భావించే 9999 నంబర్ ను ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక ధర 50,000 కాగా దాన్ని ఏకంగా 1,50,000కు పెంచారు. వేలంలో దీనిపై ఎవరు ఎక్కువ పాడితే వారికి ఆ నంబర్ కేటాయిస్తారు. అదేవిధంగా 6666 నంబర్ ప్రాథమిక ధరను 30,000 నుండి 1,00,000కు పెంచారు. ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఉన్న 5 స్లాబ్లను రవాణా శాఖ 7కు పెంచింది. ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి. గతంలో విజయనగరం ఉగ్ర కదలికలు హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో వ్యక్తిను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో నూర్ వంట మనిషిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి. గతంలో విజయనగరం ఉగ్ర కదలికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో వ్యక్తిను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో నూర్ వంట మనిషిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ ఫోకస్ చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాదుల కదలికల పైన కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ ఇప్పటికే నిఘా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. గతంలో అటు శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఉగ్రవాదుల కదలికకు సంబంధించి అటు విజయనగరంలో
ఉగ్రవాదుల కదలికకు సంబంధించి కూడా వెలుగులోకి వచ్చిన సంఘటనలు అయితే ఉన్నాయి. వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కొన్ని నిషిద్ధకు సంబంధించి అదేవిధంగా సోషల్ మీడియా అకౌంట్ల పైన ఎప్పటికప్పుడు ఎన్ఐఏ నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అన్నిటికీ సంబంధించి కూడా నిఘా ఉంచిన నేపథ్యంలో తాజాగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో కొంత ఉగ్రవాదుల కదలికలకి సంబంధించి ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే ఆ సత్యసాయి జిల్లా ధర్మవరం గ్రామంలో అటు ధర్మవరంకి సంబంధించి నూర్ అనే మహిళ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో ఎన్ఐఏ అధికారులు నూర్ అనే మహిళని ఒక ఉగ్రవాద కదలికలకు సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తూ ఆవిడ్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వంట మనుషులుగాను ఇంట్లో పనిచేసే వాళ్ళుగా కూడా ఇలా సెటిల్ అవుతూ ఈ రకమైన కార్యకలాపాలు చేస్తున్నారనేది ఎన్ఐఏ అధికారులుగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ఉగ్రవాదులతో నూర్ సంబంధాలకు సంబంధించి కూడా ఎన్ఐఏ కొంత దానికి సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతం చేసింది. దాంతో పాటు నూరుని అదుపులోకి తీసుకున్న సమయంలో నూరు ఉంటున్న నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదా చేశారు. దానిలో సోదాల్లో దాదాపు 16 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సిమ్ కార్డులకి సంబంధించిన డేటాను కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఎనాలిసిస్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా నూరుకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లకి సంబంధించి కూడా ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రకంగానే కొద్ది రోజులుగా కూడా ఏపీలో ఉగ్రవాదులకు సంబంధించిన లింకులు ఏపీలో బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో విజయనగరంలో ఈ రకంగా ఉగ్రవాదుల కదలికకు సంబంధించి బయటపడిన పరిస్థితి ఉంది. తాజాగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇలా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు ఉగ్రవాదులకి సంబంధించి నిర్మూలించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రజలను కూడా సహకరించాలంటూ ఎన్ఐఏ అధికారులు కోరుతున్నారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు ఎన్ఐఏ అధికారులు కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ పైన కూడా నిఘా ఉంచిన నేపథ్యంలో ఈ రకంగా ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఏపీకి ఉగ్రవాదులు సేఫ్ జోన్ గా భావిస్తూ ఈ రకంగా ఇక్కడ టెస్ట్ వేస్తున్నారనే ఆ వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమైంది. దాంతో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా ఇప్పటికే నూర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.